మాకు కూడా పెట్టి అది నాటిపల్లి మొదలు పెట్టు మాకు ఆ ఊరు నెంబర్ తెలియదు కదా. రాంబాబు రా ముందుకు అన్న ప్లీజ్ అన్న కదిలేద్దన్న రామ్ రా. వర్ధిల్లాలి జనార్దన్ నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి జనసేన పార్టీ, వర్ధిల్లాలి జనార్దన్ నాయకత్వం. జనార్దన్ గారి నాయకత్వం. జై డీజే, జై డీజే. స్లోగన్ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ.
ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ సందు గొంది ఎక్కడైనా సరే ఒకటే సంబరాలు. జనసేన పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు 3 నినాదాలే ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. అలానే ఈరోజు 24వ డొంగోలు బండ్లమెట్ట అంటే చాలా ఫేమస్. ఈ ఊరు తెలియని వాళ్ళు, బండ్లమెట్ట తెలియని వాళ్ళు రారు. గతంలో కొన్ని పొరపాట్ల వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చెంగల్శెట్టి మంగా గారు ఓడిపోయారు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 700 నుంచి 1000 మెజార్టీతో గెలిపించుకుంటా. ఎందుకంటే నేను ఇక్కడ ఒక ఓటర్ని, నా ఓటు కూడా ఇదే వార్డులో ఉంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, నామినేషన్ వేయడానికి కూడా భయపడాలి. ఎదురోళ్ళు దౌర్జన్యాలు చేయము, మంచితనంగానే 100 శాతం కార్పొరేటర్ గెలిపించుకొని మున్సిపాలిటీకి పంపిస్తాం. ఇది ఆన గుమ్మడి కోట అభ్యర్థి జనార్దన్ గారికి ఈ 24వ డివిజన్లో నా పేరు చెంగల్శెట్టి మంగ, అశోకుల వైఫ్ని, మా వారు జర్నలిస్టు. మేము చాలా కష్టపడ్డాము. మా ఫ్రెండ్స్ కానీ, మేము కానీ, స్కూల్ రాంబాబు కానీ, ఆది కానీ, రమేష్ కానీ, భాస్కర్ కానీ, సీనన్న కానీ అందరం కష్టపడి బాగా చేశాము. 24వ డివిజన్లో బాగా అభివృద్ధి వచ్చింది. జనార్దన్ అన్న బాగా చేశాడు. మేము గెలిపించాలని ఇష్టంగా చేసుకున్నాము. ఆ మెజార్టీ చాలా వచ్చింది. డబ్బులు లేకుండా మేము జనార్దన్ అన్నని గెలిపించాము మేము. అందుకని జనార్దన్ అన్న మనం అనుకున్న పనులన్నీ మాకు చేస్తే ఇంకా మా అన్న పైకి వస్తాడని మేము కోరుకుంటున్నాము. ఎన్నికల్లో జనార్దన్ గారికి పట్టం కట్టారు. అభివృద్ధి కోసం పట్టం కట్టిన జనార్దన్ గారికి పట్టం కట్టారు. మా వార్డులో 11 మెజార్టీ వచ్చింది. దానికి కారణం ప్రధాన వ్యక్తి గుంటూరు రాంబాబు, తర్వాత మంగ. మీ ఇద్దరికి బాగా కష్టపడి, మీతో అందరూ బాగా కష్టపడ్డారు. మళ్ళా చిన్న చిన్న సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మొత్తం మా వాళ్ళు ఉన్నారు. సీనన్న కానీ, మనోళ్ళు కానీ, కొన్ని రమేష్ కానీ మొత్తం హెల్ప్ చేశారు నాకు. ఇదే రకంగా అందరం కలిసి ఉమ్మడిగా కలిసి వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇదే రకమైన పరిస్థితి మేము చేస్తాము. మన జనాలు ఎప్పుడు పట్టం కడతామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ వర్ధిల్లాలి జనార్దన్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం. మేమైతే ఈ వార్డుల అభివృద్ధి కోసం పోరాడతాం. చిన్న చిన్న వాలంటీర్ సమస్యలు రాంబాబు, అవి కూడా మనం కూర్చొని మాట్లాడి అన్ని సమస్యలు తీరుస్తాం. మేమైతే కక్షకి ఏమి పోము, అందరూ సమస్యలు మాత్రం తీరుస్తాము. ఇదే జనార్దన్ స్లోగం. అందరూ కొట్టాలి గిడ్డాలి మా పని కాదు, పని చేయడం మా పని, అభివృద్ధి చేయడం మా పని. దయచేసి అందరూ సహకరించండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒంగోలు ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకు ఒంగోలు అభివృద్ధి చేసినటువంటి జనార్దన్ గారిని మళ్ళా ఎన్నుకొని మళ్ళా మంచి అభివృద్ధిని మనం సాధిస్తాం. అలాగే మా 24వ డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ ఓట్లు మళ్ళీ మరోసారి 1100 మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం.